వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పగటి వేళ వేడి కారణంగా తేమ తగ్గిపోతూ వస్తుంది. రాత్రి మాత్రం తేమ పెరిగిపోతుంది. అందువల్ల వానలు బాగా పడుతున్నాయి. ఈరోజు దాదాపు కుంభవృష్టి లాంటి వానలు కురవబోతున్నాయి. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మే నెలలో ఇప్పటి వరకు కురిసిన వానలు ఒక లెక్క, ఇక నుంచి కురవబోయే వర్షాలు మరో లెక్క. మామూలుగా ఉండదు, బీభత్సమే. రోడ్లపై ప్రజలు ఎక్కువగా తిరగరు కాబట్టి పెద్దగా సమస్యలు ఉండవు. కానీ విపరీతమైన గాలులు, ఉరుములు, పిడుగుల సమస్య ఉంటుంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. దీనిపై పూర్తి సమాచారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత వాతావరణ శాఖ తన తాజా బులెటిన్లో ఆసక్తికర విషయాలు చెప్పింది. మన దక్షిణ భారత్లో వచ్చే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలోని కొంత భాగం ఉన్నాయి. వర్షాలతో పాటు పిడుగులు, ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని చెప్పింది. గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగం ఉంటుందని తెలిపింది. ఐఎండీ మరో విషయం కూడా చెప్పింది. కొన్ని సందర్భాల్లో గాలి వేగం గంటకు 70 కిలోమీటర్లు కూడా చేరుతుందని చెప్పింది. సాధారణంగా తుఫాను వచ్చినప్పుడు మనకు ఇలాంటి గాలులు వస్తాయి. ఇప్పుడు తుఫాను లేకపోయినా ఈ పరిస్థితి నెలకొంది. ఈరోజు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మనం శాటిలైట్ అంచనాలను చూస్తే ఇవాళ తెలంగాణలో ఉదయం వేళ అక్కడక్కడ జల్లులు పడతాయి. రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం 3 తర్వాత ఉత్తర తెలంగాణలో వర్షం మొదలై క్రమంగా పెరుగుతూ 4 తర్వాత హైదరాబాద్ పరిసరాలకు విస్తరిస్తుంది. ఆ తర్వాత తెలంగాణ అంతటా వాన పడుతుంది. ఇదంతా మోస్తరుగా కురిసే వాన మాత్రమే. రాత్రి 10 తర్వాత ఉత్తర తెలంగాణలో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. అది 18వ తేదీ ఉదయం 5 గంటల వరకు కురుస్తుంది అని తెలిపింది. అలాగే అర్ధరాత్రి హైదరాబాద్లో జల్లులు లేదా మోస్తరు వాన కురిసేలా ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ సంగతి కూడా చూస్తే అక్కడ కూడా బీభత్సంగా ఉంది. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు మేఘాల వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత రాయలసీమ తీర ప్రాంతాల్లో వాన మొదలై క్రమంగా పెరుగుతూ సాయంత్రం 5 గంటల సమయంలో దక్షిణ రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాత్రి 7 తర్వాత ఏపీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు వాన పడే అవకాశం ఉంది. రాత్రి 10 తర్వాత రాయలసీమ మొత్తం భారీ వర్షం పడుతుంది. రాత్రి 1 గంట తర్వాత తూర్పు రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షం పడుతుంది. కోస్తాల్లో రాత్రంతా భారీ వర్షం కురుస్తూ తెల్లవారుజాము 6 గంటలకు ఆగుతుంది అని తెలిపింది. గాలి వేగం మామూలుగా అయితే చాలా తక్కువే ఉంటుంది. కానీ మేఘాలు ఆకాశంలో నిండినప్పుడు గాలి పెద్దగా ఉండదు. ఒక రకంగా ఉక్కపోతలా ఉంటుంది. కానీ వర్షం పడే ముందు గాలి బీభత్సం సృష్టిస్తుంది. మన రెండు రాష్ట్రాలకు ఈ పరిస్థితి నెలకొంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడుతోంది. ఇది కోస్తాంధ్రకు దగ్గరలో ఉంటుంది. ఇది 2 రోజుల పాటు ఆ తర్వాత అల్పపీడనం అయ్యే అవకాశం ఉంది. అయితే దీని గురించి వాతావరణ అధికారులు ఇంకా ఏమీ చెప్పలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. అంతలా వానలు పడే ఛాన్స్ ఉన్నా ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. తెలంగాణలో ఇవాళ 34 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇవాళ తీర ప్రాంతం వేడిగా చిరాగ్గా ఉంటుంది. కానీ ఉక్కబోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. తేమ పగటి వేళ తెలంగాణలో 49%, ఏపీలో 46% ఉంది. రాత్రి వేళ తెలంగాణలో 82%, ఏపీలో 86% ఉంటుంది. అందుకే ఇవాళ ఏపీలో ఎక్కువ వాన పడుతుంది. ఇంతలా వానలు పెరగడానికి బలమైన కారణం ఉంది. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఉండే మేఘాలు కొన్ని మన దక్షిణ భారత్కు వచ్చాయి. ఇంకా చాలా మేఘాలు స్టాక్ ఉన్నాయి. అంటే పక్కన దాచిపెట్టాయి అన్నమాట. అవి ఈ వారమంతా వస్తూనే వానలు కురిపిస్తూనే ఉంటాయి. ఈ నెల మొత్తం వానలే. ఎందుకంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి కాబట్టి. అంటార్కిటికా నుంచి బలమైన శీతగాలులు ఓ వారంలో భూమధ్య రేఖకు రావచ్చు. ఆ తర్వాత మరో వారంలో మన ఇండియాకి రావచ్చు. అవి వస్తే అదే సమయంలో నైరుతి ఋతుపవనాలు కూడా ఇండియాకి చుట్టం చూపుగా వస్తాయి. ఇక అటు ఇటు చల్లదనం కలిసి వానలే వానలు.